నమస్తే. ఇక అమరావతి ఇంటర్నేషనల్ సిటీనే రైతులకు బంపర్ ఆఫర్స్. ఒకప్పుడు 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని, మధ్యలో కొన్నాళ్ళు సైలెంట్ అయినా ఇప్పుడు మళ్ళీ ప్రపంచ పటంలో మెరవబోతున్న మహానగరం. అవును, అమరావతి రూపురేఖలను పూర్తిగా మార్చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక భారీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఈ నెల 10న జరగబోయే కేబినెట్ మీటింగ్ లో తీసుకోబోయే నిర్ణయాలు చూస్తే ఇక అమరావతికి తిరుగులేదని మీరే అంటారు. ఇంతకీ ఆ మీటింగ్ లో జరగబోయే ఆ సంచలనం ఏంటి? రైతుల దశ ఎలా తిరగబోతుంది? రాజధాని కోసం తమ ప్రాణప్రదమైన భూములను త్యాగం చేసిన అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం ఒక బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఎవరైతే ఇప్పటికే భూములు ఇచ్చారో వాళ్ళకి, అలాగే కొత్తగా ల్యాండ్ పూలింగ్ కోసం భూములు ఇవ్వబోయే వారికి కళ్ళు చెదిరే రాయితీలు ప్రకటించబోతుంది. ప్రతి ఎకరానికి ఏడాదికి అక్షరాల 40,000 రూపాయలు యాన్యుటీ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇల్లు భూములు కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడకూడదని వారికి అండగా నెలకు 10,000 రూపాయల రెంట్ అలవెన్స్ ఇవ్వబోతుంది. కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసే గ్రామాల రైతులకు ఏకంగా 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేయబోతుంది. ఈ మధ్య కొంతమంది రైతుల భూముల విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎవ్వరూ నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ భారీ తాయిలాలను కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఒక ల్యాండ్ పూలింగ్ ఏ రకమైన ఆటంకాలు లేకుండా స్పీడ్గా జరిగిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక కేవలం రైతులకి కాదు, అమరావతిని ఒక అల్ట్రా మోడర్న్ ఇంటర్నేషనల్ సిటీగా మార్చే స్కెచ్ కూడా రెడీ అయింది. ఒక పక్క భారీ పరిశ్రమలు, మరో పక్క ఆధ్యాత్మిక శోభ. స్మార్ట్ సిటీ పరిధిలో ఉన్న సుమారు 370 ఎకరాల ఇనాం దేవాలయ భూములను దేవాదాయ శాఖకు బదిలీ చేసేందుకు సిఆర్డీఏ ఏకంగా 159 కోట్ల రూపాయలు చెల్లించడానికి అనుమతి ఇవ్వబోతున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అమరావతిలో ఒక భారీ అత్యాధునిక ఆక్వేరియం నిర్మించడానికి 2 ఎకరాలు కేటాయించబోతున్నారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈషా ఫౌండేషన్ మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు కూడా అమరావతిలో భారీ ఎత్తున భూములు కేటాయించబోతున్నారు. అంటే ఇక అమరావతి ప్రపంచ పర్యాటకులకు మరియు ఆధ్యాత్మికవేత్తలకు ఒక పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతుంది అన్నమాట. మొత్తానికి చూస్తే ఈ నెల 10న జరగబోయే కేబినెట్ మీటింగ్ అమరావతి చరిత్రలో మరో సువర్ణాధ్యాయంగా మారబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అమరావతి రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అమరావతి త్వరలోనే ఒక విశ్వనగరంగా మారుతుందని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్ చేయండి.